ఏపీలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై రూపొందించిన వ్యూహం మూవీని రానున్న అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల ముందు ఎలాగైనా విడుదల చేయాలని ప్రయత్నాలు చేస్తున్న వ్యూహం చిత్ర యూనిట్ తాజాగా కొత్త పాయింట్ పట్టుకుంది. ఈ మూవీ విడుదల ఆపాలంటూ తెలంగాణ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన గత తీర్పులో ఉన్న ఓ లొసుగు ఆధారంగా ఈ పాయింట్ ను మళ్లీ రైజ్ చేసింది. ఈ పాయింట్ ఆధారంగానే వ్యూహం విడుదలకు అనుమతివ్వాలని హైకోర్టును ఆశ్రయించింది. ముఖ్యమంత్రి జగన్ పొలిటికల్ జీవితంలో కొన్ని కీలక ఘట్టాల్ని తీసుకుని నిర్మించిన వ్యూహం మూవీలో టీడీపీ నేతలు చంద్రబాబు, నారా లోకేష్ తో పాటు పవన్ కళ్యాణ్ ను కించపరిచేలా కొన్ని సన్నివేశాలున్నాయని టీడీపీ నేతలు ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఏపీలో రానున్న ఎన్నికల్లో వైసీపీకి రాజకీయంగా మేలు చేసే విధంగా ఉద్దేశపూర్వకంగా ఈ మూవీని తెరకెక్కించారని హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. టీడీపీ పిటిషన్ మేరకు విచారణ జరిపిన సింగిల్ జడ్జి ఈ మూవీ విడుదలపై స్టే ఇచ్చారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో వ్యూహం మూవీ విడుదలకు బ్రేక్ పడింది. అయితే ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు రివిజన్ కమిటీ యూ సర్టిఫికెట్ జారీ చేసిందని, సెన్సార్ బోర్డు రివిజన్ కమిటీ ఏదైనా చిత్రానికి A/U సర్టిఫికెట్ జారీ చేసినప్పుడు మాత్రమే కారణాలు చెప్పాల్సి ఉంటుందని నిర్మాతలు వాదిస్తున్నారు. చిత్ర నిర్మాతలు తెలంగాణ హైకోర్టులో డివిజన్ బెంచ్ను ఆశ్రయించారు. దీనిపై బుధవారం వాదనలు పూర్తి కావడంతో హైకోర్టు గురువారం నాటికి విచారణ వాయిదా వేసింది. దీనిపై ఇవాళ కూడా వాదనలు విన్నాక హైకోర్టు తుది నిర్ణయం ప్రకటించనుంది.